Excuse me. Just a second. మీరు చూస్తున్నారు త్వరలోనే ఇన్స్టాగ్రామ్లో వైరల్ కాబోతున్న ప్లేస్ ఇది. త్వరగా బ్యాంకాక్ వచ్చేసి విజిట్ చేసి రీల్స్ చేసేయండి. సూపర్గా ఉంది అసలు. నా వెనుక చూస్తున్నారు ఎక్స్కలేటర్స్ సూపర్ అసలు. అరౌండ్ 5 or 6 ఉన్నాయి. వైట్ ఫ్లోరసెన్స్ లైట్స్తో సూపర్గా కనిపిస్తుంది. ఏంద్రో ఇది, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో మార్కెట్ హాల్ అంటే చిన్నగా ఉంటుందని అనుకున్నా, కానీ ఇదైతే చాలా పెద్దగా ఉంది. అరౌండ్ ఇదే ఒక సపరేట్ మాల్లా ఉంది. అసలు అంబియన్స్ గురించి అయితే మనం మాట్లాడుకోని అవసరం లేదు. మొత్తం 5 star లెవెల్లో ఉన్నది ఈ మాల్ మొత్తం. యాక్చువల్గా ఈ మాల్ నేమ్ వచ్చేసి సెంట్రల్ పార్క్ మాల్, డ్యూసిట్ సెంట్రల్ పార్క్ మాల్ అని చెప్పి అంటారు. ఇది లుంపిని పార్క్ దగ్గర ఉంటుంది. మనం ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిలామ్ MRTS ఉంటుంది, రైట్ సైడ్ సలాడాంగ్ BTS స్టేషన్ ఉంటుంది. డైరెక్ట్ లుంపిని పార్క్ దగ్గరికి వచ్చేసి సిలామ్ స్టేషన్లో దిగినా కానీ సలాడాంగ్ స్టేషన్లో దిగి స్కైవే నుంచి నడుచుకుంటూ వచ్చేస్తే మనకి మాల్ వచ్చేస్తుంది. డైరెక్ట్ మెట్రో స్టేషన్ నుంచే ఈ మాల్ కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ చూసుకున్నట్టయితే సెంట్రల్ పార్క్ అని చెప్పేసి అదే మాల్ ఎంట్రన్స్. ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా మాల్ ఎంట్రీ ఉంది. ఇది డైరెక్ట్ మన మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ స్కైవాక్ నుంచి వచ్చేస్తే ఈ మాల్లోకి వచ్చేయచ్చు. మాల్ ఎంట్రన్స్ గేట్స్ ఎంత వైడ్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా థాయిలాండ్కి సంబంధించిన మెయిన్ క్యూన్ అంట. ఏంద్ర బాబు ఇది ఇంత పెద్దగా ఉంది మాల్, సూపర్ అసలు. ఇక్కడ వీళ్ళు మ్యూజిక్ లైవ్లో ప్లే చేస్తున్నారు. లైవ్లో మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, సూపర్గా ప్లే చేస్తున్నారు. యాక్చువల్గా ఇది మెయిన్ మాల్ ఎంట్రన్స్. ఆ మాల్ ఎంట్రన్స్ నుంచి రాగానే మనకు ఈ ఎక్స్కలేటర్స్ ఉంటాయి. ఒకసారి ఇక్కడ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడానికి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 అంటే 5 floors ఉన్నాయి. ఎక్కి దిగడానికి రెండు కదా. హౌ ఆర్ యూ? Okay, I'm fine. బ్రదర్ని ఇక్కడ కలిశాను నేను. ఇది లూసిడ్ సెంట్రల్ పార్క్ మాల్, రైట్? యా, ఈ సెంట్రల్ పార్క్ మాల్లో బ్రదర్ని కలిశాను. మనకి వీడియో తీయడానికి హెల్ప్ చేశాడు. బ్రదర్, వాట్ ఈస్ యువర్ నేమ్? Okay, my name Wat. You can call me Wat, right? వాట్, రైట్? వాట్ మీన్స్ టెంపుల్? Oh no, it's like this. Yeah, It's like the that, meaning okay. is Thai meaning is Wat temple, right? Yeah. Right. In India we call temple only. Oh, good, Sam. Gudi. Yeah. In Telugu, in our language, we call what as Gudi. Okay. Yeah. So, yeah. So, We share the same culture, right? yes, yeah. Ganesha, Lord Shiva, The and same, Ramayana, yeah, and everything yeah. else. I do believe Ganesh or the Shiva or yeah, it's the same. Yeah, Buddha, the same. Yeah, right. I saw that it is opened in September, I think. Right, something. Yeah. Yeah, it's been 30 days. Right. అదే బ్రదర్ చెప్తున్నారు 30 days అవుతుందంట మాల్ ఓపెన్ చేసి. ఇదే బ్యాంకాక్లో పెద్ద మాల్. I think this might be going to be a viral reel place in Instagram, right? Also in the Instagram, TikTok, YouTube, everyone will be share this one. Not it. It's going to be happening. Right. Say our subscribers, like from people who are watching from India. Hello, Indian friends. If you have time, you just welcome to Thailand. You can see the Central Park or visit And this building. It's very interesting, very fantastic. Make reels out of it. Right. It's very nice views. What do you know about Indian people? Yeah. Like how they are. I also work with the Indian people. I think the Indian people is very nice. Yeah, Okay. very flexible too, and very good guy. We will work together, and I think I have a good friend from India. I think it's very good friend also. Your friends from India, right? I also have in our colleagues. We have the friend from India. Yeah. And most of the revenue, like in the tourism sector, Yeah. Indian people contribute more, right? Okay. Yeah. Get it. Yes. Okay, brother. Okay, Anyway, welcome. nice meeting you. Nice to meet you. Welcome, guys. Thank you. Thank you. అసలు ఇక్కడ జనాలను చూడాలి. అసలు 1-2 hours నుంచి జనాలు అసలు ఇక్కడ నుంచి వెళ్ళడం లేదు. వీకెండ్ కావడంతో అందరు వచ్చేసి, పైగా కొత్త స్పాట్ కదా, వీకెండ్ అవ్వడంతో అందరు వచ్చేసి ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. అసలు ఇక్కడ ఏం చేస్తాము, అందరితో పాటుగా మనం కూడా కలిసిపోయి తీసేసుకోవాలి. దొరికిన గ్యాప్లో మనం ఆ ఎక్స్లెట్ నుంచి మాల్ పైకి వెళ్ళిపోదాం. ఇదే సెకండ్ ఎక్స్లేటర్, పైకి చూడొచ్చు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. కొత్త మాల్, ఇంకా పాపులర్ కాలేదు, త్వరలో పాపులర్ అవ్వబోతుంది. ఇలా వెళ్ళేసి పక్కనే ఉంటాయి ఎక్స్లేటర్స్ ఎక్కడానికి. మనం ఇంతకుముందు వచ్చింది ఫస్ట్ ఫ్లోర్, ఇక్కడ ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం.
ఇది చూడొచ్చు. వావ్! ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క కేటగిరీకి అలొకేట్ చేసి పెట్టారు. ఒక ఫ్లోర్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఇంకొక ఫ్లోర్లో మొత్తం కాస్మెటిక్స్ ఉన్నాయి, ఇంకా ఒక ఫ్లోర్లో అన్ని అపైరల్స్కి పెట్టారు. అంటే మనం క్లాత్స్ ఇక్కడ డ్రెస్సెస్ అన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీమియం బ్రాండ్స్తో పాటుగా లోకల్ బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఈ మాల్లో షాపింగ్ కాకుండా ఈ రెండే చాలా ఫేమస్ అయ్యేలా ఉన్నాయి. ఒకటి ఎక్స్కలేటర్, ఇంకా గార్డెన్. ఒకసారి మళ్ళీ చూడండి ఎక్స్కలేటర్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. పైన ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి వీళ్ళు ఈ మాల్ కరెక్ట్ టైంలో ఓపెన్ చేశారు. సెప్టెంబర్లో నవంబర్ నుంచి సీజన్ స్టార్ట్ అయిపోతుందిగా, డిసెంబర్ ఫుల్గా ఉంటుంది ఈ మాల్. ఫారినర్స్ వచ్చేసి ఈ మాల్లో సూపర్గా ఎంజాయ్ చేసి షాపింగ్ చేసేస్తారు. మనం కూడా వచ్చేసేయండి. త్వరలో ఈ మాల్ మాత్రం సూపర్ ఫేమస్ అవ్వబోతుంది. పైకి రాగానే మొత్తం అన్ని రెస్టారెంట్సే ఉన్నాయి. అరౌండ్ 130 రెస్టారెంట్స్ ఉంటాయని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్లో నేను చదివాను. ఒకసారి వెళ్ళి చూద్దాం ఏం ఫుడ్ దొరుకుతుందో. ఇక్కడ సెంట్రల్ పార్క్లో ఉన్న అన్ని రెస్టారెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేసి పెట్టారు, ఏ ఫ్లోర్లో ఏమున్నాయని చెప్పేసి. ఇక్కడ మనం చూడొచ్చు హంగ్రీ గైడ్ అని చెప్పి మెన్షన్ చేసి ఇక్కడ మానిటర్లో మనకు అన్ని డిస్ప్లే చేసి పెట్టారు. ఓ చాలానే ఉన్నాయి రెస్టారెంట్స్ అయితే, ఫుల్గా ఉన్నాయి. అసలు అంబియన్స్ గురించి అయితే మనం మాట్లాడుకోని అవసరం లేదు. మొత్తం 5 స్టార్ లెవెల్లో ఉన్నది ఈ మాల్ మొత్తం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చిన్న కాన్ఫెక్షనరీ లాంటిది ఉన్నది. దాని అంబియన్స్ చూడండి, సూపర్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రీమియం డైనింగ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మార్కెట్ హాల్ ఉంది. మొత్తం ఫుడ్ హాల్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఫుడ్కి సంబంధించినవి, ఇంకా డిఫరెంట్ థాయిలాండ్కి సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మనం. టాప్స్ ఫుడ్ హాల్, ఇదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మార్కెట్ హాల్. మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి సూపర్గా. ఆస్ట్రేలియన్ డెజర్ట్స్ ఉన్నాయి, ఫ్రాన్స్, ఇటాలీ, ప్రతి ఏరియాకి సంబంధించిన స్పెషల్ డెజర్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ భలే అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డోనట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మన మార్కెట్లోకి ఎంటర్ కాగానే. ఇంకా కొంచెం అలా ముందడికి వెళ్తే వైన్ స్టోర్ ఉంది, లిక్కర్ స్టోర్. ఏంద్రో ఇది, నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఏదో మార్కెట్ హాల్ అంటే చిన్నగా ఉంటుందని అనుకున్నా, కానీ ఇదైతే చాలా పెద్దగా ఉంది. అరౌండ్ ఇదే ఒక సపరేట్ మాల్లా ఉంది. చూసుకుంటే మొత్తం ఒక సూపర్ మార్కెట్ లేక అన్ని గ్రోసరీస్ నుంచి హోమ్ నీడ్స్ సూపర్గా అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువ శాతం 90% అయితే ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. మీట్ కానీ, కేక్స్ కానీ, డెజర్ట్స్ కానీ, వైన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరేజ్, ఫ్రోజన్ ఫుడ్, మీట్, ఇంకా ఫ్రోజన్ ఫుడ్, చీజ్, మనం డిపార్ట్మెంటల్ స్టోర్స్లో చూస్తాం కదా, అన్నీ ఉన్నాయి. ప్రాపర్గా దీని గురించి ఒక మాటలు చెప్పుకోవాలంటే ఇది ఫుడ్ కోసమే సపరేట్ మాల్ పెట్టినట్టుగా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మొత్తం ఈ సెల్ఫ్ మొత్తం కూల్ కంటైనరు, దీంట్లో మొత్తం మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్క్స్ ఉన్నాయి, హై ప్రోటీన్ అని, లాక్టేజ్ ఫ్రీ అని, ఇంకా ఫ్లేవర్ఫుల్ మిల్క్స్. ఈ సెల్ఫ్ మొత్తం మిల్క్ ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్కే కేటాయించి పెట్టారు. అన్ని రకాల మిల్క్ ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ వాటర్కే ఇంత పెద్ద సెల్ఫ్ కేటాయించి పెట్టారు. ఇక్కడ ఇదే నేను చూసిన అన్నిట్లలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్న వాటరు 145 థాయ్ బాట్స్ ఉంది. ఇది వచ్చేసి గ్లాస్ది బాటిల్. దీనిపైన 75కి కొంచెం తక్కువ క్వాంటిటీ అనుకో, 750 ml. దీని పేరు వచ్చేసి సాలాన్ డి క్యాబ్రాస్ అట, స్పెయిన్ ప్రోడక్ట్. యాక్చువల్గా ఇది వచ్చేసి స్పెయిన్ ప్రోడక్ట్ అట. కాల్షియం, మెగ్నీషియం అని చెప్పి రాసి ఉంది. ఒకవేళ ఎవరైనా నచ్చితే ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ మనకు తెలిసిన కొన్ని ఈవెన్ బ్రాండ్, మనకు తెలిసిన కొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఈ పెరియర్ అంటారు కదా, మోస్ట్లీ ఇండియాలో కూడా దొరుకుతూ ఉంటాయి ఇవి స్పార్క్లింగ్ వాటర్. ఇక్కడ నుంచి అవే కాకుండా ఇంకా నార్మల్ ఫిజీ వాటర్, ఇంకా నార్మల్ తక్కువ రేట్లో దొరికే వాటర్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి.
ఒక్కటనే కాదు అన్ని కంట్రీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. లైక్ ఇటాలియన్, మెక్సికన్, అమెరికన్, లాటిన్, మన ఇండియా ఐటమ్స్ ఎక్కడైనా ఉండాయో చూద్దాం, వెతికి చూడాలి. ఇండియన్స్ ఐటమ్స్ ఏమైనా కనిపిస్తాయో చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ కంట్రీ నుంచి వచ్చిన వర్జిన్ ఆలివ్ ఆయిల్ది ర్యాక్ ఉంది. ఇక్కడ ఎంతో చూసుకోవచ్చు. దీంట్లో ఎక్స్పెన్సివ్ ఏది ఉందబ్బా, ఇందులో చూడద్దు. పెద్ద క్వాంటిటీ చూస్తే పెద్దదానికి ఎక్కువ రేటే ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీకి ఎక్కువ రేట్ ఉంటుంది. కానీ చిన్న బాటిల్ ఎక్స్పెన్సివ్ ఏది ఉందో చూద్దాం. నాకు కనిపించిన దాంట్లో ఇదే చిన్న బాటిల్ 250 ml. 250 ml వచ్చేసి 195 థాయ్ బయట ఉంది. ఇటువైపుకి వస్తే అన్ని ఫ్యాబ్రిక్ కండిషనర్స్, డిటర్జెంట్స్ ఉన్నాయి. మనకు తెలిసిన కంఫర్ట్ ఇవి ఇక్కడైతే నాకు కనిపించట్లేదు. కొన్ని కంఫర్ట్ లాగానే ఉన్నాయి, కానీ ఇవి వేరే పేరు ఉన్నాయి. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ లేకపోతే ఇవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మనకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎంత తిరిగి చూశాను. యాక్చువల్లీ ఏదైతే పెద్ద డిపార్ట్మెంట్ స్టోరు, కానీ ఎక్కువ ప్రయారిటీ మాత్రం ఫుడ్ ప్రోడక్ట్స్కి, ఇంకా ఫుడ్ ప్రోడక్ట్స్కే ప్రయారిటీ ఇచ్చారు. అన్ని కంట్రీస్లో అన్ని డిఫరెంట్ కంట్రీస్ టైప్ ఫుడ్ దొరుకుతుంది. ఇక్కడ మొత్తం ఫిషెస్ ఉన్నాయి, సీ ఫుడ్ ఏరియా, అంత మీట్ కౌంటర్స్ ఇవన్నీ. ఇక్కడ మనకు తెలిసిన ఫిషెస్ ఏమన్నా ఉన్నాయా? ఇవి కొంచెం మన రవ్వు చేపలాగానే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు ఏమన్నా దీంట్లో తెలిసిన ఫిషెస్ పేర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో పీసెస్ కట్ చేసి ఉన్నాయి. అన్ని స్టీక్స్ అంటారు కదా, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. ఇక్కడ టోకియో జపనీస్ చంక్ రోల్ A5 అని రాపింది. ఇక్కడ ఆస్ట్రేలియన్ లామ్ షోల్డర్ అంట. అన్ని వేరియంట్ సైజెస్లో మీట్ని ఇక్కడ కట్ చేసి పెట్టారు. ఇటు వైపు వస్తే మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇదంతా వెజిటేబుల్స్కి పెట్టారు. ఈ ర్యాక్ మొత్తం వెజిటేబుల్సే పెట్టారు. నేను థాయిలాండ్లో నిన్న కూడా చూశాను, బ్యాంకాక్లో సేమ్ మన ఇండియాలో దొరికే వంకాయలాగానే ఉన్నాయి. ఇది వీళ్ళు ఇష్టంగా తింటున్నారు ఈ వంకాయలు. ఇంకా మనకు సంబంధించినవి ఏమున్నాయంటే ఇక్కడ చూడొచ్చు, ఇది మన చిన్నగా ఉన్నాయి కాకరకాయలు. ఇది ఒక మన ఇండియన్ ఫుడ్. ఇంకా మష్రూమ్స్ ఇవన్నీ జనరల్గా గ్లోబల్ ఫుడ్ కదా. ఇంకేమున్నాయి మనవి, స్వీట్ కార్న్, ఇదంతా రెగ్యులరే, అన్నీ గ్లోబల్గా దొరికేటివే ఉన్నాయి. మన ఇండియన్ ఫుడ్ అయితే ఒక వంకాయ కనిపించింది. ఇక స్పైసెస్, గార్లిక్, ఆనియన్, స్వీట్ పొటాటో, ఇంకా కోకోనట్, పైనాపిల్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఆ మార్కెట్లో ఇంకో లెఫ్ట్ సైడ్కి వచ్చేసాక మొత్తం వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది, అసలు నార్మల్గా లేదు. ఇక్కడ డ్యూరియన్ ఫ్రూట్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఈ మ్యాంగోస్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి. పండినవి మన దగ్గర కొంచెం తోతాబరి అని అంటారు కదా, అలాంటి మ్యాంగోస్ ఉన్నాయి. కొంచెం పేల్ ఎల్లోయిష్ కలర్ ఉన్నాయి. మన దగ్గర ఆరెంజ్ కలర్లో కొంచెం ఎక్కువ ఎల్లోయిష్ కలర్లో ఉంటాయి కదా. అన్ని రకాల మ్యాంగోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎలా ఉంది మాల్? సూపర్ ఉంది కదా. మీరు కూడా బ్యాంకాక్ వస్తే ఖచ్చితంగా ఈ మాల్ విజిట్ చేయండి. దీని అడ్రస్ వచ్చేసి లుంపిని పార్క్ దగ్గర, సిలాంగ్ MRT స్టేషన్ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. వావ్, ఇది చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం 5 ఫ్లోర్స్ మీద పార్క్ని అరేంజ్ చేశారు.